ప్రజాసిద్ధన గద్దరన్నకు అమర్ హై గద్దరన్న, खबरदार मनवालुल्लाराव, खबरदार मनवालुल्लाराव। హైదరాబాద్లో రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గద్దర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గద్దరన్న జయంతోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ జయంతోత్సవంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు గద్దరన్నకు ఒక సాంస్కృతిక నివాళి ఇవ్వబోతున్న మొత్తం తెలంగాణ సమాజం. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు గద్దరన్న జీవితం పైన, సమకాలీన రాజకీయాలపైన ప్రసంగిస్తారు, మాట్లాడతారు. కాబట్టి అందరూ రావాల్సి కోరుతున్నాం. రెండవది, ఈ దేశ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి పిచ్చి పెట్టినట్టుంది, సైకోగా మారాడు. ఆ బీజేపీ పార్టీని గద్దరన్న అభిమానులు కానీ గద్దరన్న కుటుంబం కానీ అవార్డు ఇవ్వమని అడగలేదు. అది కాంగ్రెస్ బీజేపీ రాజకీయాల్లో, నాటకాలలో గద్దరన్నను తెరపై తీసుకొచ్చి గద్దరను అవమానించిన పరిస్థితి ఉంది. నిన్ను ఎవడరా ఇవ్వమన్నది నిన్ను అవార్డు? నువ్వు గద్దరన్న కుటుంబం నీకు దరఖాస్తు చేసిందా? లేదు గద్దరన్న అభిమానులు ఎవరైనా దరఖాస్తు చేశారా? చేస్తే గీస్తే రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు, కానీ గద్దర్కి ఎట్లా ఇస్తాము? గద్దరు మనుషులు చంపిడని చెప్పిండు. మేము ఇవాళ బండి సంజయ్కి అంబేద్కర్ సాక్షిగా సవాల్ విసురుతున్నాం. గద్దరన్న ఇప్పటివరకు ఎంతమంది చంపిండో ఒక లెక్క చెప్పు. ఎవరిని చంపిడో లెక్క చెప్పు. మీ అయ్యని చంపిండా, లేకపోతే మీ బీజేపీని ప్రారంభించిన వీర సవర్కర్ని చంపిండా, లేకపోతే మీ కిషన్ రెడ్డి బంధువులను చంపిండా? ఎవరిని చంపిండో ఒక లెక్క చెప్పు. అబద్ధాలు ఆడకు. అబద్ధాలు ఆడి అబద్ధాలను నిజాలుగా మార్చేందుకు ప్రయత్నం చేయకు. కాబట్టి గద్దరన్న ప్రజాక్షేత్రుడు. నువ్వు అన్నట్టు గద్దరన్న మావోయిస్ట్ పార్టీలో 40 ఏళ్ళు ఉన్నాడు, కానీ చివరిలో తన జీవితం అంతా పీడిత ప్రజల కోసం అంకించాడు. మొత్తం జీవితాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని, బుద్ధుడు పట్టుకున్న పంచశీల జెండాను చేతపట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగిండు. తెలంగాణ ప్రజలు చేతనం చేసిండు. ఆ రాజ్యాంగం అమలు కావాలని కోరాడు. మన ఇక్కడ బేస్గామలో కావచ్చు, ఇక్కడ చివరి జీవితంలో కాలకల్, మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కాలకల్లో గద్దరన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు. కానీ ఇటువంటి గద్దరన్నను భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేసి రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేసిన గద్దరన్నను ఒక ప్రజాద్రోహిగా, ఒక ఎవరినో బీజేపీని చంపని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బండి సంజయ్, మీ ప్రధానమంత్రి మోడీయే గద్దరన్న చనిపోయినప్పుడు గద్దరన్న భార్య విమలా గద్దర్కు ఒక లేఖ రాశాడు. గద్దర్ ఈ ప్రపంచాన్ని తన పాట ద్వారా చైతన్యం చేశాడు. ఆయన మృతికి మేము సంతాపం చేస్తున్నామని చెప్పి ఒక 30 లైన్ల ఒక లేఖను, సంతాప లేఖను మోడీ రాసిండు. అంటే మోడీ ఒకవైపు లేఖ రాస్తాడు, ఇంకోవైపు బండి సంజయ్ ఇవాళ గద్దరన్నను అవమానిస్తూ గద్దరన్న